హాయ్ అండి. వెల్కమ్ టు న్యూస్ 17 తెలంగాణ. మన తెలంగాణలోని సిఎస్సి మిత్రులందరికీ ఒక ముఖ్య సమాచారం. సో శ్రీ డాక్టర్ విఘ్నేష్ స్వర్ణమోహన్ గారు సిఎస్సి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర అధినేత ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చారండి. ఏమనంటే మన సిఎస్సి మిత్రులకు వారి నుంచి సపోర్ట్ కానీ లేకపోతే ఏమైనా కంప్లైంట్స్ ఉంటే లేకపోతే ఏమైనా సజెషన్స్ ఉంటే వారు కోరడం జరుగుతుంది. ఇది ఎందుకనగా సేవలను వేగవంతంగా మరియు సమర్థవంతంగా మరియు మెరుగ్గా చేయడంలో మన యొక్క సిఎస్సి విఎల్ఈ స్పందన చాలా అవసరమని సో సార్ ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చారు. సో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సో దాన్ని మనము ఒక సార్కు డైరెక్ట్గా సారే దాన్ని సార్ దగ్గరనే వెళ్తుంది ఆ పరిష్కారం. సో అది సార్ దాన్ని పరిష్కరిస్తారు. సో మనకు ఎటువంటి సపోర్ట్లో ఏదన్నా టెక్నికల్ ఎర్రర్ ఇష్యూస్ ఉన్నా, లేక వాలెట్ టాప్అప్ ఇష్యూస్ ఉన్నా, లేదా ఐడి యాక్టివేషన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే రీఫండ్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా కంప్లైంట్ చేయాలనుకున్నా, లేదా మన ఏమైనా ప్రాబ్లమ్స్ మన సిఎస్సి మిత్రులు ఏమైనా ఫేస్ చేస్తున్నారంటే నేను డిస్క్రిప్షన్లో అది గూగుల్ ఫామ్ పెడతాను. దాన్ని క్లిక్ చేస్తే మీరు స్టార్టింగ్లో సిఎస్సి ఐడి అడుగుతుంది, తర్వాత మన డిస్ట్రిక్ట్ అడుగుతుంది అండ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మనం ఏదైనా రిక్వెస్ట్ పెట్టినా ఇంతవరకు రావడం లేదు. సో మనం డిస్ట్రిక్ట్ మేనేజర్ కూడా చెప్పినా కూడా ఈవెన్ వాళ్ళు యొక్క స్టేట్ హెడ్లో కూడా ఏమైనా పెండింగ్ ఉంది ఏమైనా ఉందనంటే మీరు దీన్ని ఫిలప్ చేయండి. ఆ ఫామ్ని ఫిలప్ చేస్తే మన యొక్క అది ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ ఉంటుంది ఈజీగా. రీసెంట్గా నాకు కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉండే, సో నేను గూగుల్ ఫామ్ ఫిలప్ చేశాను. సో నాకు ఇమ్మీడియట్గా దాని రెస్పాన్స్ ఉంది. సో కావున ఇది నాకు మంచిగా అనిపించింది, అందుకని వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఇది ప్రతి విఎల్ఈ మిత్రులకి తెలియాలి. ఏమన్నా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే దీన్ని ఒక మంచి పై స్థాయి వరకు తీసుకెళ్తే మన ప్రాబ్లమ్ని తొందరగా పరిష్కరించుకోవచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ.